నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. నవాబ్పేటలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు. న్యూజెర్సీలో జయశంకర్ సార్ సంస్మరణ సభ పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బాచుపల్లిలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన కోలన్ హనుమంత్ రెడ్డి. సూరారం 129 డివిజన్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఓయూలో నీట్ అభ్యర్థికి ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ సహాయం, సమయానికి పరీక్ష కేంద్రానికి చేరిక. ఘనంగా కొండకల్ల శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంతుముల్ల దయాకర్ రెడ్డి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో దయాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం విఫలమైందని, వానాకాలం ప్రారంభమైన రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు సకాలంలో అందేవని పేర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి ఎరువుల కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత్ కుమార్, మండల బీఆర్ఎస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, సయ్యద్ గౌష్, భరత్ రెడ్డి, గోపాల్, పతేపురం మాణిక్ రెడ్డి, గవర్ధన్, ఆసిఫ్ ఖాన్ మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చూస్తే తీరుపై ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈరోజు ప్రజాప్రభుత్వం అని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో, ఈరోజు రైతులకు ఏదైతే ధాన్యం కొనుగోలు చేయాలనో ధాన్యం కొనుగోలు చేయకుండా ఎక్కడి ఒడ్లు అక్కడ నానిపోవడం జరుగుతుంది. ఏదో టీవీల ముంగల కూర్చొని మేము కొంటున్నామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా రైతుల అర్థనాదాలే వినిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే విత్తనాల కొరత ఉంది, ఎరువుల కొరత ఉంది, ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దీని మీద దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా ఆ రోజు ఏదైతే మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రో, రైతు బంధు మీరు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రో, ఇప్పటికీ 3 దఫాల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఈరోజు రైతులు దబోబిమని మొత్తుకుంటున్నారు. ఎరువుల బ్లాకులు అమ్ముతున్నారు, అడిగే నాతులు లేడు. ఈరోజు గోదావరి DAP రేటు పెరగలేదని బ్లాక్లో ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నారు. ఈరోజు రైతులను పట్టించుకున్న నాదులు లేడు. ఏదైతే ఆ రోజు మీరు మాట చెప్పిండ్రో, రైతులకు పంటకు 3 పంటలకు మేము ఇస్తామని ఏదైతే చెప్పిండ్రో, 10,000 రూపాయలు కూడా ఎంత పొలం ఉన్న రైతుకు కూడా మీరు ఒక్కకిస్తే ఇచ్చి ఒక్క ఎకరకే వేసి చేతులు దులుపుకొని ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు. మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మేము ఏమడుగుతున్నామంటే, మీరైతే ఏదైతే వాగ్దానం చేసిండ్రో, రైతులకు ఇచ్చిన మాట ఏదైతే ఇచ్చిండ్రో, మేము 15,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మీరు చెప్పిండ్రో అది ఇవ్వాలి. అయినా కూడా ఆ 10,000 అయినా సరే ఇప్పటికీ 3 ఇన్స్టాల్మెంట్లు రైతులకు ఎగ్గొట్టిండ్రు. ఈరోజు ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎరువుల కొరత లేదు. మీరందరూ ఆలోచన చేయాలి. పబ్లిక్ అంతా ఆలోచన చేస్తున్నారు, రైతులంతా ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళా ఎరువుల కొరత వచ్చింది. ఈరోజు యూరియా చూస్తే ఏ రైతు కూడా యూరియా కొనాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే చిన్న సన్నకారు రైతుల దగ్గర ఫోన్లు కూడా లేని రైతులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎట్లా చేసుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఏ విధంగా ఎరువు కొనుగోలు చేయాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే నా ప్రజాపాలన అంటే? ఇప్పుడు చదువురాని రైతులు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా దాన్ని యూరియాని బుక్ చేసుకుంటారు? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
ఆటోనికి పైసలు ఇస్తే ఇంటికాడ తెచ్చేసిపోతుండే, షేన్ కార్డు తీసుకొచ్చి చేసిపోతుండే. ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేదు. ఎవరికి ఫోన్ ఉంటే ఎవరిది లీడర్ నడిస్తే అది కూడా ఎవరైతే ఆన్లైన్ చేసుకుంటారో వాంది వీంది అంతా ఎక్కువ చేసుకొని కూడా తీసుకుంటారు. ఎలా ఎరువుల కొరత సృష్టిస్తున్నారు. దీనంతా పబ్లిక్ గమనిస్తున్నారు. ఏదైతే మీరు మభ్యపెట్టి ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేసి మేము ఇవి చేసాం అవి చేసేస్తామని చెప్పి గద్దెనెక్కినరో ఈ రోజు ఏ ఒక్కటి కూడా మీరు అవలంబిస్తలేరు దాన్ని. ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామన్నారో అది ఇవ్వండి. ఏదైతే గృహలక్ష్యం కింద 2,500 ఇస్తామన్నారో అది ఇవ్వండి. ఏదైతే మీరు కళ్యాణ లక్ష్యం కింద తులం బంగారం ఇస్తామన్నారో అది ఇవ్వండి. వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ అని చెప్పి 2,000 రూపాయలు ఇస్తారు. ఆ మాట ఏమైంది? అది కూడా ఇవ్వాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు గ్యాస్ 500కి అన్నారు. ఎక్కడ గ్యాస్ ఇస్తున్నారు? ఏ ఊళ్ళో 500 గ్యాస్ ఇస్తుందో చెప్పమని మేము అడుగుతున్నాం. ఇలా వర్షాకాలం వస్తే నవాపేట్ మండలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. నవాపేట్ టౌన్లో ఎప్పుడు ఎవడు వాడి చనిపోతాడో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల పక్షాన మీరు ఎరువులు ఏదైతే బ్లాక్లు అమ్ముతున్నారో దాన్ని కూడా ఏ దుకాణంలో పోయి అడిగినా కూడా ధరలు పెరిగినాయి అంటున్నారు. కానీ పట్టికి చూస్తే గోదావరి డిఏపి పెరగలేదు, దాన్ని కూడా ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు. వ్యవసాయ అధికారులు కూడా దీని మీద స్పందించి ఏదైతే రైతులకు అందుబాటు ధరలో తీసుకొచ్చి బ్లాక్ అమ్మకుట్ట డీలర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారుల పైన కూడా ఉంది. న్యూజెర్సీలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జయశంకర్ సార్ ను తన గురువుగా గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉద్యమంలో జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ముందుకు సాగానని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సభ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ గారు నా గురువు, మీరు తెలుసుండాలి. మా ఫాదర్ అంతా క్లాస్ తెలిసి అయితే నేను ఎక్కువ చదువుకుంటలేదని జయశంకర్ గారి ఇట్లనే నన్ను పెట్టింది. ఈ జయశంకర్ గారు పొద్దున్నేస్తే నాకు చదువు చెప్తానని గోడ నుంచి వచ్చారు. అంటే కొంత నాకున్నది ఆయన ఉద్యమ పూర్తిగా నాకు అంతా తెలుసు. ఎందుకంటే 69లో నేను వరంగల్ దుర్గాడాక్స్ కాదు పెట్టిందంటే నేనున్నా. నన్ను పోలీస్ స్టేషన్ నా 6 రోజులు కూర్చోబెట్టి నిలబెట్టాను. అంటే వాళ్ళతో కొంత స్ఫూర్తి. సరే తెలుగుదేశంలో పోయిన తర్వాత కూడా ఆయన అనేది ఎప్పుడు కూడా నువ్వు తెలుగుదేశంలో ఉన్నా పర్వాలే కానీ ఉద్యమాన్ని తెలుగుదేశాన్ని ఇలా కూడా తీసుకురావాలి అని నన్ను కేసీఆర్ గారి దగ్గరికి కూడా తీసుకుపోయినా. కేసీఆర్ పరిచయం లేదు కాదు, తన నా శిష్యుడు సారని తీసుకుపోయి దయాకర్ నువ్వు పార్టీని మారవని అనగాని తెలంగాణ కోసం చంద్రబాబు గారితో లెటర్ ఇప్పించి ఏర్పాటు చేయాలని నన్ను అన్నారు. అప్పుడు మీరు 15 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారికి ఆశించాం. మీరు లెటర్ ఇస్తే ఉంటాం, లెటర్ ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతాం. నాకు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టే అందరూ పెట్టారు కానీ మీకు ఐడియా ఉండాలి. అంటే మేము లెటరు బెదిరించి చంద్రబాబు గారి దగ్గర లెటర్ తీసుకొచ్చి నేను జయశంకర్ గారికి ఇస్తే జయశంకర్ గారు కేసీఆర్ దగ్గర తీసుకుంటే నాకు లెటర్ కేంద్రానికి ఇచ్చాం. అంటే ఆ పాత్ర అందరూ కూడా చాలా మందికి తెలుసు. అంటే కేసీఆర్ గారికి ఏముండే జయశంకర్ గారికి తెలుగుదేశం వ్యతిరేకం చేస్తుంది, ఒక లెటర్ వస్తే కేంద్రం ఇస్తుంది అనేది ఉండే. అందుకే ఆ లెటర్ తీసుకోవడం. సరే చంద్రబాబు గారికి ఎటు అటు ఒకటిట్లా మాట్లాడిన అందరికి తెలుసు. ఒకటే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, జయశంకర్ గారు మనం ఈరోజు చేసుకోవటం, నేను ఇక్కడ పాల్గొనటం, ఇక్కడ మీరందరూ కూడా పాల్గొనటం ఒకటి నేను అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను వరంగల్ లేదు, హైదరాబాద్ లేదు, వారికి ఒక దండే లేకపోతున్నా అనే బాధ నాకుండే. పాపం రవి గారు నాకు మిత్రులందరూ కూడా ఎంబడిపడి నువ్వు రావాలి చేయాలి అనే పట్టుదలతోటి తీసుకొచ్చి
ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం కూడా, ఎందుకంటే వారు నా గురువు కాబట్టి అన్ని తీర్ల నాకు సలహాలు సంప్రదించి చనిపోయే ముందు మీరు కేకే ప్రకాష్ గారు ఒక్క రోజు ముందు నన్ను పిలిచాడు, రేపు చనిపోతున్నాను. తలుపులు పెట్టి నాతో గంట సేపు మాట్లాడారు. అందరూ పరిశాన్ అయ్యారు. అంటే ఉద్యమాన్ని నువ్వు బాగా తీసుకుపోవాలి. నువ్వు తెలుగుదేశంలో పార్టీ ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ ఉద్యమాలు కాడ కాంప్రమైజ్ కావాలని నాకు గంట సేపు ఇక ఓడి తెల్లారెవరో చెప్పలేదు. దయాకర్ వచ్చి మాట్లాడిపోయిందని ప్రకాష్ కాంత్ గారు ఇప్పుడు లాస్ట్ మినిట్ వేయబడి, అంటే ఆయనకున్న నాకు సంబంధం. అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు ఒక పెట్టిడు, చీఫ్ విప్ గా ఆంధ్ర అవుతుంది, స్పీకర్ ఆంధ్ర అవుతుంది, అసెంబ్లీ కోఆర్డినేషన్ చేసే మంత్రి ఆంధ్ర, ముఖ్యమంత్రి ఆంధ్ర. అరే మీరు అసెంబ్లీలో ఏం చేయాలి సార్ అని నువ్వు పెట్టాను. కేసీఆర్ గారు అయితే నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నువ్వు అట్లా నువ్వు నిలబడి, అంటే కేసీఆర్ గారు తెలుగుదేశం ఉండే, అంటే నేను పోరాటం చేశాను. నేను సీనియర్ పోస్ట్ నన్ను చీఫ్ విప్ పెట్టకుండా ఆంధ్ర నుంచి పెట్టాను, డబ్బీ క్యాండిడేట్ పెట్టి నన్ను విప్గా పెట్టాను. అంటే నువ్వు అంత ఆంధ్ర వల్లనే మొత్తం ఇన్వాల్వ్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం అని నా దగ్గర కొట్టాడింది కేసీఆర్ గారు, బాగా కొట్టాడు. కేసీఆర్ గారిని దూరం పెట్టిన కారణం కూడా ఉమ్మటే తెలంగాణ అంటాడు, తెలంగాణ కోసం అన్యాయం జరిగిందని ప్రతి మీటింగ్ లో మాట్లాడుతుందని కేసీఆర్ గారిని మంత్రివర్గం నుంచి తీసేసాడు. అంటే ఆయన కేసీఆర్ గారు ఎల్లో ఉన్నా నాకు 83 ఆయన పోటీ చేసిండు, నేను పోటీ చేసాను. ఇద్దరం ఓడిపోయిన 83 వాస్తవాన్ని. ఇద్దరం ఒకటేసారి రాజకీయాలకు వచ్చినాం. 40 ఏళ్ళ రాజకీయాలు నేను చాలా చూశాను. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఎంత అన్యాయం చేసింది అంతా కూడా ప్రకాష్ గారు చెప్పారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా డెవలప్మెంట్ అయిందని ఇలా మూర్ఖులు మాట్లాడుతున్నారండి. నాకు అప్పుడు అర్థం కాదు. నేను 40 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిని కాల్చి నేను రాజకీయాలు ఉన్నాను. అంటే ఎంత అధ్వానం ఉండేది తెలంగాణ మన ఊళ్ళల్లో. నీళ్లు లేవు, తాగేదానికి నీళ్ళు లేవు, ఊళ్ళలో రోడ్లు లేవు, రైతుల కోస పెన్షన్ 30 రూపాయలు ఇచ్చేది 25 రూపాయలు. ఏ రాష్ట్రంలో లేదు. అన్ని రాష్ట్రాలు 200 ఉంటే 2000 ఇచ్చింది. కేసీఆర్ గారు నన్ను మిషన్ చూస్తాడు. పెన్షన్ ఎంత ఇస్తాం దయాకర్ అని నన్ను అడిగింది. ముసలి ఏమో సార్ పెడితే 200 ఉన్నది, ఇది 500 చెప్తాను వచ్చాను మనసులో అనుకున్నాం. వేరే రాష్ట్రాల్లో ఎంతున్నారని అడిగి ఏమో సార్ అంతా 200 కంటే ఎక్కువ లేదు సార్. ఎంత ఇస్తే బాగుంటుందంటే ఇది మీకు చెప్పలే, మీరే చెప్పాలి సార్. ఒక్కటి సార్ 2000 అంటే మీ పర్సనే. అంటే ముసలోళ్ళకు 2000 ఇస్తేనే మనవడు మనవరాలు చేతిలో ఉంటారు ఏదైనా పోలిస్తాడు. ఆ ముసలోళ్ళకి గౌరవం పెరుగుతుంది ఆలోచిస్తున్న మహానుభావులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేటలోని బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ పరిధిలో బాల బ్రహ్మచారి ఆధ్వర్యంలో బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ పేదలకు అందుబాటులో ఉండే విధంగా కోల హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా 5 రూపాయల కాయిన్ 20 లీటర్స్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా మంది పేద ప్రజలు ఉండడం వలన ఈ యొక్క వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఎక్కడికో వెళ్లి 20 రూపాయలకు 30 రూపాయలకు 20 లీటర్ల క్యాన్ తెచ్చుకోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడటం చూసి ఈ యొక్క వాటర్ ప్లాంట్ను ప్రజలకు అతి తక్కువ ధరలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ నివాసులు బాలబ్రహ్మచారి, మద్దల సత్యనారాయణ, నందకుమార్, దుర్గా ప్రసాద్, నరేష్, అశోక్ రావు, నరసింహ, మల్లేష్, రాజు, బాలకృష్ణ, సంతోష్, బద్రీనాథ్, రాము, శంకర్, సత్యవతి, నాగమణి, రజిత, రాములమ్మ, మంచుల, రోషమ్మ, దీపిక, సంచన, పెద్ద ఎత్తున మహిళలు, డబల్ బెడ్రూమ్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఏమండి
ఈరోజు డబల్ బెడ్రూమ్లో ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు అందరికీ వాటర్ కొనియాలని చెప్పేసి ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఇక్కడ మాకు అన్నగారు పెట్టించి మరి పబ్లిక్ 5 రూపాయలకి 20 లీటర్ల వాటర్ ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చినందుకు మరి హనుమంతరెడ్డి అన్న గారికి మా డబల్ బెడ్రూమ్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ యొక్క వాటర్ ప్లాంట్ సహకరించినటువంటి సీనమ్మ గారికి, రాజశేఖర అన్న గారికి, మరి సిద్ధు గారికి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రతి ఒక్క పార్టీ నాయకులకు మా యొక్క డబల్ బెడ్రూమ్ నుంచి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. थोड़ा क्लोज कर रहे हैं राइट कोई भी नहीं है డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఈరోజు 5 రూపాయలకి 20 లీటర్ల మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రారంభించుకున్నాం మనందరం కలిసి. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు. ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నా మిత్రులు బాల బ్రహ్మచారి, వారి మిత్ర బృందం అందరూ కూడా సోదరులు, మైనారిటీ సోదరులు, మిత్రులందరినీ కూడా పేరు పేరున మీరు ఈ కాలనీ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇంకా కూడా చాలా కార్యక్రమాలను మనం అతి త్వరలోనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఆల్రెడీ నేను ఈ నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్, బాజ్పల్లి డబుల్ బెడ్రూమ్కి కాంపౌండ్ వాల్ గురించి కూడా ఎస్టిమేషన్స్ తయారు చేపిస్తాము. దాంతోపాటు మనకు 45 లక్షల రూపాయలతో మనకు మల్టీపర్పస్ హాల్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఈ 2-3 రోజులలో మనం దానికి కూడా కొబ్బరికాయ కొట్టుకోబోతా ఉన్నాం. దాంట్లో మీరు ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా మీరే అసోసియేషన్గా ఫామ్ అయ్యి మరి దాన్ని ఎట్లా మనం నామినల్ ఛార్జ్ పెడతారా లేకపోతే ఫ్రీగా పెట్టుకుంటారా అది మీ ఇష్టం. అదేవిధంగా చాలా రోజులుగా ఓపెన్ జిమ్ పిల్లల కోసం ఎక్విప్మెంట్స్ కూడా అడిగినారు. అవి కూడా దాదాపుగా శాంక్షన్ అయిపోయినాయి. అతి త్వరలోనే వారం 10-15 రోజుల్లోనే వాటిని కూడా మనం అమర్చుకొని వాటిని కూడా ఇనాగ్రేషన్ చేసుకుందాం. బస్తీ దవాఖానా గురించి మరి బాలబ్రహ్మచారి గారు ఇంకా మిత్రులు చాలా మంది వచ్చి కావాలన్నప్పుడు నేను ఇమీడియట్ గా డిఎంఎన్హెచ్ఓ గారితో, అదేవిధంగా కమిషనర్ హ్యూమన్ హెల్త్ అండ్ వెల్ఫేర్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి వాటిని కూడా మనం అతి త్వరలోనే శాంక్షన్ చేసుకొని ఇక్కడ మరి మనము రేపు పొద్దున డబుల్ బెడ్రూమ్ ఇన్ని వస్తున్నాయి. మరి వీళ్ళకి నీళ్ళు ఎట్లా, వీళ్ళకి డ్రైనేజ్ ఎట్లా, రోడ్ ఎట్లా అని చెప్పి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎంతసేపు పర్మిషన్లు ఇవ్వాలి, డబ్బులు కప్పుకోవాలి. ఒక్కొక్క ఫ్లోర్ ఇస్తే ఒక్కొక్క ఫ్లాట్ అంటే వాళ్ళకి ఆ రకంగా దోచుకున్నారు. ఇక్కడ ప్రగతి నగర్ లో 312 ఎకరాలు మనం కాపాడినాం. అక్కడ పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో ఆర్టీసీ డిపో వస్తుంది. చాలా చక్కగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్టీసీ డిపో, ఒక 50 ఎకరాల్లో హాస్పిటల్, ఒక 50 ఎకరాల్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక 50 ఎకరాల్లో అన్ని రకాల మార్కెట్ గా, కూరగాయల మార్కెట్ కానీ నాన్ వెజ్ మార్కెట్ కానీ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా మార్కెట్. అవన్నీ కూడా కబ్జా అయిన భూములు. ఒకవేళ మొన్న పొరపాటున బీఆర్ఎస్ కి వచ్చినట్టు ఏ ఒక భూమి ఉండకపో అన్ని డబ్బైపోతుంది. ఈ విధంగా భవిష్యత్ తరాల కోసం, పిల్లల కోసం రేపొద్దున ఫ్యూచర్ సిటీ ద్వారా ఇట్లాంటి పిల్లలందరినీ చేసుకుంటాం. దాంతో పాటు అంగన్వాడీ స్కూల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంగన్వాడీ స్కూల్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. కాంపౌండ్ వాళ్ళు కూడా మనకి తప్పకుండా వచ్చేస్తారు. మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్ని కూడా వస్తాయి. ఇక్కడ లోకల్ గా అవి నేను చేసే పనులు.
దాంతో పాటు మనకు గోదావరి సెకండ్ ఫేజ్ కూడా వస్తా ఉంది. మనకి ఇక్కడనే చాలా పెద్ద ఎత్తున రిజర్వాయర్స్ కూడా కట్టుకున్నాం మనం తెలుగు యూనివర్సిటీలో. నిన్నగాక మనం మేమందరం పోయి కూడా అక్కడ విజిట్ చేసిన అఫీషియల్తో పాటు 2 లైన్లు మల్లన్న సాగర్ నుంచి మనకి నీళ్ళు వస్తుంది. వచ్చే సంవత్సరం నుండి నీళ్ళ కొరత అనేది ఉండదు. ఇక ఎవరికి కూడా మొత్తం నగరంలో నీళ్ళ కొరత అనేది ఉండదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాటర్ వర్క్స్ వాళ్ళని జలమండి వాళ్ళని పిలుచుకొని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని సబ్ స్టేషన్ టీఎస్ ఐఐసి కాలనీ మల్టీపర్పస్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. షాపూర్ నగర్ లోని శివశక్తి ధ్యాన యోగా కళాక్షేత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగా సాధకులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఎన్ మురారి, యోగాసన భారత్ జనరల్ సెక్రటరీ నందరం కృపాకర్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, రాష్ట్ర కార్మిక నాయకులు ముద్దపురం మదన్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పుప్పాల భాస్కర్, మన్నెరాజు, మల్లారెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, వాసు, రావుల శేషగిరి, బక్క శంకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనల ప్రదర్శనలతో కార్యక్రమం ఆకట్టుకుంది. నిర్వాహకులు యోగాను ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రమశక్తి అవార్డు గ్రహీత రాష్ట్ర కార్మిక నాయకులు ముద్దాపురం మదన్ గోసారి గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి యోగా దినోత్సవ వేడుకలకు వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అందరికీ సుపరిచితులు డాక్టర్ మల్లారెడ్డి సార్ గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. అలానే రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మరి ఎంఎస్ వాస్ సార్ గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. అలానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీలో ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమం చేసినటువంటి బక్క శంకరెడ్డి అన్న గారికి కూడా విజయ్ కంపాస్ 3 5 6 slowly up. Now రెండు హ్యాండ్స్ వెయిట్స్ రొటేషన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి వెయిట్స్ ని. రైట్ స్టేజ్ పైన రైట్ సైడ్ జస్ట్ మీ నీళ్ళు బెండ్ చేసుకోవాలి అంతే. 90 degrees వరకు వాళ్ళ సరే కూర్చుని ఎలా కూర్చుంటారు అలానే కూర్చోండి అంతే. ఓకే మేధాశక్తి, మేధా దక్షిణామూర్తి అంటే జ్ఞానానికి ప్రతీక. కపాలభాతిలోనే నిలబడి చేసే అద్భుతమైనటువంటి ప్రాణాయామం మేధాశక్తి వికాస్. మీ తల మీరు చేయవలసింది గాలి పీల్చద్దు, ఓన్లీ బ్రీత్ అవుట్. తల వెనుకల బెండ్ చేసి నేను చూపిస్తా అలా చేయండి. బ్రీత్ అవుట్ 1 second 1 time ఓన్లీ. ఇలా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓ హృదయాన్ని తాకిన సంఘటన చోటు చేసుకుంది. నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఒక అభ్యర్థిని పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ వెంటనే స్పందించి ఆ అభ్యర్థిని పెట్రోలింగ్ వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి సమయానికి చేరేలా సహాయం చేశారు.
దీంతో ఆ విద్యార్థిని పరీక్షకు సమయానికి హాజరైంది. ఈ ఘటనతో హైదరాబాద్ నగర పోలీసుల ప్రజాసేవ నిబద్ధత మరోసారి స్పష్టమైంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా పోటీ పరీక్షల సమయంలో విద్యార్థులకు సహాయం చేయడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తుందని ఓయూసీఐ మహేష్ కుమార్ తెలిపారు. పౌరుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోలీసులు ఎప్పుడూ అంకిత భావంతో పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపురం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండకల్లా శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు సురారం గ్రామంలోని విశ్వకర్మ కాలనీలోని వారి నివాసంలో ఘనంగా జరగగా ఈ వేడుకల కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై కొండకల్లా శ్రీనివాసరెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మన విశ్వకర్మ కాలనీ ఇన్కార్పొరేషన్ సొసైటీ సభ్యులందరూ కలిసి మన గౌరవ అధ్యక్షులు విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ గారైన శ్రీ కొండకల్ల శ్రీనివాసరెడ్డి గారికి కాలనీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క సోదరిమణులు, సహోదరులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క పుట్టినరోజును విజయవంతంగా ఘనంగా అందరం కలిపి జరుపుకున్నాము. అన్నకు మరి కాలనీ తరఫున ఇంత కాలనీ అన్ని విధాలుగా డెవలప్ అయింది. ఎందుకంటే అన్నగారు ప్రతి విషయంలో ముందుండి కాలనీకి ఎన్నో సేవలు చేస్తూ కాలనీ అభివృద్ధిలో ముందుంటూ సొసైటీ వాళ్ళందరినీ కలుపుకొని పోతూ చిన్నలను పెద్దలందరినీ కలుపుకొని పోతూ ముందుండి నడిపించి ఇంత అభివృద్ధి చేసినందుకు ఈ కాలనీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ కొండగల్ల శ్రీనివాసరెడ్డి గౌరవ అధ్యక్షులు విశ్వకర్మ కాలనీ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా కాలనీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరెడ్డి అన్నగారు అందరం మేము లేడీస్ అంతా కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున మహిళలందరం కలిసి మేము తెలియజేయడం జరిగింది. మా కాలనీలో అనేకమైన అభివృద్ధి చాలా వరకు చేశారు. వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని పనులు చాలా ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారి చేత కానీ, ఎమ్మెల్సీ గారి చేత కానీ, కార్పొరేటర్ చేత కానీ అన్ని విధాలుగా కృషి చేసి మా కాలనీలో ఉన్న 99% పనులన్నీ మాకు దగ్గరుండి అన్నీ చేయించారు. మాకు ఏ బాధలు వచ్చినా అన్నింటిలో ముందుంటారు. ఇంకా 1 hour హార్ట్లీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరూ రావాలి, అందరూ ఎంజాయ్ చేయాల్సింది కోరుతున్నాం. మేమంతా ఏ బాధ వచ్చినా మేము వచ్చి అన్నకే తీరుస్తుంటారు. కాలనీలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అన్నయ్య వెంబడే చేస్తుంటారు. అందుకని మా కాలనీ కూడా చాలా తొందరగా డెవలప్ అయ్యింది. మేము ఇంత తొందరగా డెవలప్ అవుతుందని కూడా మేము అనుకోలేదు. చాలా ఫాస్ట్గానే వాళ్ళ కృషి వల్ల చాలా ఫాస్ట్గా మా కాలనీ అంతా డెవలప్ అయిపోయింది. ఈరోజు చాలా భారీగా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు అందరికీ మా మహిళలందరూ తెలియజేయడం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఉదయం 3 రోజుల నుంచి మా కాలనీ మహిళలు కానివ్వండి, మా సోదరులు అందరూ కలిసి 3 రోజుల నుంచి కష్టపడి ఈరోజు నా పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించారంటే నేను కలలో గేట్ అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు బర్త్డే జరిగినా కొంతమంది తక్కువ మంది కనబడతారు. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వచ్చి చూసి అన్న నీ బర్త్డే ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటామని వాళ్ళే ఫీల్ అయిపోయారు. ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ప్రజల్లో ఉంటాం. మన కాలనీ కానీ ఈ డివిజన్ మొత్తానికి ఏ సమస్య ఉన్నా మనకు తెలిసిన ఫోన్ చేస్తే ముందుండి మనం పరిష్కరిస్తాం. అది ముఖ్యంగా ఎందుకంటే మేము కాలనీ 2004 తర్వాత కాలనీ కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నీళ్లకు చాలా ప్రాబ్లం ఉండేది. మా మహిళలంతా బిందెలు పట్టుకొని ట్యాంకర్ల ద్వారా కొట్లాడుతుండే. ఆ సమస్య 6-7 సంవత్సరాలు తిరిగినా ఎక్కడ ఏ రాజకీయ పార్టీ పోయినా కాలే. మన కేసీఆర్ గారు 2014 తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో మనం ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ గారు మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మనకు ఒకటేసారి కాలనీ మొత్తం యూజిడి అయిపోయడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ మనకు అతి తొందరలో కుద్లాపూర్లో
మంచి డెవలప్మెంట్ చేసిందంటే విశ్వకర్మ కాలనీ. ఎప్పుడు వచ్చినా చెప్తా ఉంటాడు ఎమ్మెల్యే గారు, ఈ హైదరాబాద్నే మన కుద్లాపూర్లో విశ్వకర్మ కాలనీ ఆదర్శంగా ఉంటుందన్న, మీరందరూ ఏకతాటిపైకి ఉంటారు. అంటే మేము ఏకతాటిపైకి ఎందుకు ఉంటామంటే అందరం ఏ సమస్య వచ్చినా అందరం కలిపి చేసుకుంటాం. వాళ్ళకి ఏ బాధ వచ్చినా నాకు చెప్తాం, నాకు ఏ బాధ వచ్చినా వాళ్ళకి చెప్తాం. అంటే మేము అందరం ఒకతాటిపై ఉండి చేసుకుంటాం. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజుకు ఇంతమంది వచ్చిరంటే నా జన్మదిన సందర్భ నా జన్మ అయిపోయినట్టు అయిపోయింది. ఈరోజు ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు ముందున్నా మేము ముందుండి చేస్తామని చెప్పి కాలనీవాసులకు కానీ మా డివిజన్ అందరికీ కానీ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటే మేము ముందుండి చేస్తామని చెప్పి కోరుతున్నాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.